మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఒకే కుటుంబానికి చెందినటువంటి 7గురు చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు అందరిని కలిచివేస్తుంది. ఢిల్లీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ అంతుచిక్కని ఆవేదన భరితమైనటువంటి సంఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రేపటి నిమిషంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి జీవితం మనది. ఒక పక్క తండ్రి ప్రాణాలను కాపాడుకున్నామని తృప్తి, ఇంకో పక్క ఆకలి తీర్చుకుందామని వెళ్ళిన కుటుంబం. కానీ ఆ ఆకలే ఆ నిండు కుటుంబాన్ని మృత్యువు నోటికి అందిస్తుందని వారు ఊహించలేకపోయారు. ఢిల్లీలోని ఒక హోటల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఒకే ఒక్క ఇంట్లో కోలుకోలేని అంతులేని మహా విషాదాన్ని మిగిల్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఆసుపత్రిలో చేర్పించి పక్కనే ఉన్న రెస్టారెంట్కి భోజనం కోసం వెళ్ళడమే వాళ్ళు చేసిన పాపం అయిపోయింది. ఆ కుటుంబాన్ని అగ్ని రూపంలో వెంటాడిన మృత్యువు మంటల్లో సజీవ సమాధిని చేసేసేసింది. గురుగ్రామ్కు చెందిన వివేక్ అగర్వాల్ కుటుంబం అది. వివేక్ తండ్రి రాధేశ్యామ్ అగర్వాల్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో వివేక్ అగర్వాల్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలని ఢిల్లీలోని ప్రఖ్యాత మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రికి పరుగులు తీశారు. డాక్టర్లు పరీక్షించి రాధేశ్యామ్ను అడ్మిట్ చేసుకుని చికిత్స ప్రారంభించారు. అబ్జర్వేషన్లో ఉంచారు. తండ్రికి ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఆయన ప్రాణాలకి ఇక ముప్పు లేదు అని డాక్టర్లు చెప్పడంతో అప్పటి వరకు టెన్షన్తో ఉన్న ఊపిరి బిగబట్టినటువంటి ఆ కుటుంబం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. తండ్రిని ఆసుపత్రిలో చేర్పించేసరికి మధ్యాహ్నం అయింది. ఉదయం నుంచి కంగారులో ఉన్న ఎవరు కూడా ఒక్క ముద్ద కూడా తినలేదు. కడుపులు ఆకలి నకనకలాడింది వారి కడుపులో. దీంతో వివేక్ అగర్వాల్ భార్య తర్జిని, చిన్నారి కూతుళ్ళు జివిసా, వరియా, వృద్ధురాలైనటువంటి తల్లి లత, అలాగే తనకు తోడుగా వచ్చినటువంటి అత్తమామల అశోక్, కమలాలను తీసుకొని ఆసుపత్రికి సమీపంలోనే ఉన్నటువంటి ఒక రెస్టారెంట్కు వెళ్ళారు. వారు ఆ యొక్క ఆకలితో అలమటించిపోయి ఆ కడుపు నింపుకోవడానికి కోసం, అక్కడ తినడానికి కోసం అని అక్కడికి వెళ్ళారు. నాన్నగారు కోలుకుంటున్నారు, మనం కాసేపు అలా వెళ్ళి లంచ్ చేసి వచ్చేద్దామని వివేక్ అందరినీ తీసుకువెళ్ళాడు. హోటల్లో కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ భోజనం ఆర్డర్ చేశారు. అంతలోనే కాలం ముసుగులో దాక్కున్న మృత్యువు అగ్ని రూపంలో దూసుకువచ్చింది. క్షణాల వ్యవధిలోనే రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ, ఎగసిపడుతున్న మంటలు ఆ హోటల్ను చుట్టుముట్టాయి. బయటకు రావడానికి దారి లేక, ఊపిరి ఆడక వివేక్ అగర్వాల్తో పాటు ఆయన భార్య, 2 పసికుణలు, తల్లి, అత్తమామను మొత్తం 7గురు అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. ఎంత దారుణము, ఎంతటి ఘోరం ఇది! ఎవరి ప్రాణాలైతే పోతాయని భయపడి ఆసుపత్రికి పరుగులు తీశారో ఆ ఆసుపత్రి బెడ్ పైన ఉన్న ఆ తండ్రి రాధేశ్యామ్ ఒక్కడే ఇప్పుడు బతికాడు. తన కోసం వచ్చినటువంటి కొడుకు లేడు, కోడలు లేదు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే మనవరాలు లేరు, జీవిత భాగస్వామి లేదు, వియ్యంకులు లేరు. ఒకే ఒక్క ప్రమాదం ఒక నిండు వృక్షం లాంటి కుటుంబంలో కన్నీటి విషాదాన్ని నింపింది. రేపొద్దున రాధేశ్యామ్ కళ్ళు తెరిచి నా కొడుకు వివేక్ ఎక్కడా, నా మనవరాళ్ళు ఎక్కడా అని అడిగితే అక్కడ ఉన్న డాక్టర్లు కానీ, బంధువులు కానీ ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. నిన్ను బతికించడానికి వచ్చిన నీ సర్వస్వం బూడిదైపోయింది అని ఆ ముసలి తండ్రికి ఎలా చెప్పాలి? ఈ నిజం తెలిస్తే ఆ గుండె తట్టుకోగలదా? ప్రస్తుతం ఈ కన్నీటి గాథ అందరినీ కలిచివేస్తుంది. ఢిల్లీలో జరిగినటువంటి దారుణమైనటువంటి అగ్ని ప్రమాదంలోని దృశ్యాలు ఇవన్నీ. ప్రకృతి ఆడిన ఈ వింత నాటకానికి, విధి చూపిన ఈ క్రూరత్వానికి సమాధానం లేదు. ఒకే చితిపై ఒకే కుటుంబానికి చెందిన 7గురి శవాలు కాలుతుంటే ఆ దృశ్యం చూసి ఢిల్లీ నగరమే కన్నీరు పెట్టింది. ఆసుపత్రిలో ఒంటరిగా మిగిలిపోయిన ఆ తండ్రి రాధేశ్యామ్కు ఆ దేవుడు ఆ బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుందాం. ఏదైనా ఢిల్లీలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంలో మొత్తం 21 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో 7గురు ఒకే కుటుంబానికి సంబంధించి తండ్రిని కాపాడుకోవడం కోసం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక్క 5 నిమిషాలు కడుపు నింపుకుందామని చెప్పి తినడానికి ఆ హోటల్కి వెళ్ళి అక్కడే కాలిపోయినటువంటి పరిస్థితి. సజీవ దహనం అయిపోయి 7గురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మరణించినటువంటి దీనమైనటువంటి స్థితి ఇప్పుడు ఢిల్లీ నగరాన్ని మొత్తం కూడా శోకసంద్రంలో ముంచెత్తింది.